మన సభ్యులందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ఆదేవ్ వర్మ. కేంద్ర కార్మిక శాఖ మరియు ఈపీఎఫ్ఓ వారు సిబిటి మీటింగ్ నిర్వహించే తేదీని మరియు నిర్వహించే స్థల మార్పు విషయంలో దేశవ్యాప్త ఈపీఎస్ పెన్షన్లతో దోబూచులాడుతుందని తెలుస్తున్నది. మొదట గత 10 రోజుల క్రితం సిబిటి మీటింగ్ ఈ నెల అక్టోబర్ 10, 11వ తేదీల్లో బెంగళూరులో కండక్ట్ చేస్తున్నట్లు ఈపీఎఫ్ఓ వారు సర్క్యులర్ జారీ చేశారు. దీనిపై ఎన్ఎస్సీ నాయకత్వం మినిమం పెన్షన్ ఖచ్చితంగా 7,500 రూపాయలు ప్లస్ డిఏ ప్రకటించాలని బెంగళూరులో 11, 12వ తేదీల్లో భారీగా ఈపీఎస్ పెన్షన్ల ర్యాలీ, బహిరంగ సభలు ఏర్పాట్లు చేసింది. ఇది గ్రహించిన కేంద్ర ప్రభుత్వం, కార్మిక శాఖ, ఈపీఎఫ్ఓ వారు ఆకర్షణలో ఏకంగా సిబిటి మీటింగ్ తేదీని అక్టోబర్ 13వ తేదీకి మార్పు చేస్తూ మీటింగ్ జరిగే స్థలాన్ని కూడా ఢిల్లీకి మార్చినట్లు ఈపీఎఫ్ఓ వారు మరో సర్క్యులర్ జారీ చేశారు. ఈ తాజా పరిణామాలపై ఎన్ఎస్సీ నాయకత్వం వారి రాష్ట్ర నాయకత్వాలతో జూమ్ మీటింగ్లో పాల్గొని దేశవ్యాప్త ఎన్ఎస్సీ రాష్ట్ర నాయకులతో సంప్రదించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో అక్టోబర్ 11, 12వ తేదీల్లో బెంగళూరులో జరగబో ఈపీఎస్ పెన్షన్ల ర్యాలీ, ఆందోళన కార్యక్రమాలను యథావిధిగా కొనసాగించాలని, దీంతోపాటు అక్టోబర్ 13వ తేదీన సిబిటి మీటింగ్ జరగనుందన ఢిల్లీలో కూడా మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాలని ఎన్ఎస్సీ రాష్ట్ర నాయకులందరూ జూమ్ మీటింగ్లో ద్వారా చర్చించుకొని నిర్ణయించుకున్నారు. ఢిల్లీలో సిబిటి మీటింగ్ జరుగుతున్నందున ఈ అక్టోబర్ 13వ తారీఖున ఢిల్లీలో ఆందోళన కార్యక్రమాలకు ఢిల్లీ చుట్టుప్రక్కల రాష్ట్రాలు రాజస్థాన్, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుండి ఈపీఎస్ పెన్షన్లు అందరినీ సమీకరించి ఈ ఢిల్లీ జరగబో ఆందోళన కార్యక్రమంలో పాల్గొనాలని ఎన్ఎస్సీ నాయకులు జూమ్ మీటింగ్ ద్వారా రాష్ట్ర నాయకత్వాలకు నిర్దేశించారు. ఈ ఢిల్లీలో జరగబో ఆందోళన కార్యక్రమాలు జయప్రదం చేయాలని ఎన్ఎస్సీ నాయకత్వం కోరడం కూడా జరిగింది. గత 10 ఏళ్లుగా ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ను 7,500 రూపాయలు ప్లస్ డిఏగా పెంచాలని ఎన్ఎస్సీ ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రతినిధులు హామీలు ఇచ్చిన ప్రస్తుతం కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఈపీఎఫ్ వారు జరగబో సిబిటి మీటింగ్లో ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ను 1,000 రూపాయల నుండి కేవలం 2,500 వరకు మాత్రమే పెంచబోతున్నట్లు అనధికార వార్తలు బయటకు వస్తున్నాయి. ఈ పరిణామాలపై దేశ ఎన్ఎస్సీ నాయకత్వం కలత చెందుతున్నది. దీన్ని ఏమాత్రం అంగీకరించమని బహిరంగ ప్రకటన చేస్తుంది. మా పోరాటం ఆగదు, మా ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని ప్రకటిస్తున్నారు. तो में बहुत बड़ा आंदोलन वहाँ पे रखा है. 25-30 हजार लोग आने की संभावना थी. ये देखकर या जो बेगुना सर ने जो टर्म यूज की है, तो घबरा कर गवर्नमेंट ने लास्ट मोमेंट पे मीटिंग दिल्ली में 13 तारीख को सोमवार को की है. लेकिन इतने लोग बेंगलोर में आने वाले हैं और इतने लोगों की अपेक्षा वहाँ आने की है, तो इसलिए वो प्रोग्राम हम कैंसिल नहीं कर रहे. मैं कल सुबह 4 बजे यहाँ पे निकल रहा हूँ और बेंगलोर में 11 और 12 तारीख को हम लोग आएंगे. उसके अलावा जो दिल्ली में भी हम आंदोलन करें, बेंगलोर के मीटिंग के बाद दिल्ली में मीटिंग करनी है और उसके लिए हमें अभी इमरजेंसी सिचुएशन है, लेकिन मैं एक्सपेक्ट करता हूँ तो 4-5 लोग कम से कम वहाँ पे आए. और अगर ये लोग आना है तो जाहिर है कि जो नजदीक के प्रदेश है वहीं से लोग ज्यादातर आ सकते हैं 2-3 दिन के नोटिस पे. तो जैसे दिल्ली प्रदेश है, हरियाणा है, पंजाब है, उत्तराखंड है और उत्तर प्रदेश है. ये यहाँ से ज्यादा लोग आए. थोड़े बहुत राजस्थान और उत्तर
मध्य प्रदेश से, यहाँ से भी लोग आ सकते हैं। ज़्यादा से ज़्यादा लोग दिल्ली में जो ईपीएफओ का हेडक्वार्टर से ईस्ट किरवाई रोड पर उसके सामने रहेंगे। सबसे निवेदन है, ये जो हमारा विजय संकल्प अभियान चल रहा है उसकी समय सीमा माननीय कमांडर साहब ने 13 अक्टूबर तक बढ़ा दी गई। इसलिए जो जितने शेष हमारे ईपीएफओ ऑफिस है, जिलाधिकारी कार्यालय बचे हुए हैं, उन सब में अपने ज्ञापन देने का जो प्रोग्राम है, जो रैली निकालने का प्रोग्राम है, जो डेमोन्स्ट्रेशन है, उसको हम चालू रखें और 13 तारीख तक ये सब पूरा जो है हमारा कार्यक्रम चालू रहेगा। सबसे एक बार फिर निवेदन है कि हमें इसके ऊपर चर्चा करने की कोई आवश्यकता नहीं है। आप इस दोनों कार्यक्रम को कैसे हम सफल बनाएं और हमारा उसमें हमारा जो योगदान है वो सर्वोच्च शिखर पर है, हम पूरी एफिशिएंसी और इफेक्टिविटी के साथ में इसको सफल पॉइंट है और उसके लिए हम सबको तैयार रहना है, चलना है। थोड़ी बहुत तकलीफ होगी, सह लेंगे। उत्तर प्रदेश के मेरठ, अलीगढ़, आगरा, मथुरा जो नज़दीक के डिस्ट्रिक्ट है वहाँ से ज़्यादा लोग आए, ये मैं अपेक्षा करता हूँ, आशा करता हूँ, और वहाँ के नेतागण भी आए। तो यहाँ बड़े से बड़ा आंदोलन हम खड़ा करेंगे और उस आंदोलन के तौर पे हमें तो शायद बुला भी लें, चर्चा के लिए नहीं भी बुलाते तो हम निवेदन दें, लेकिन हम अपना प्रेजेंस वहाँ पे जरूर दिखाएं। लेकिन बेंगलोर का भी मीटिंग जो इतनी बड़ी संख्या में लोग आ रहे हैं वो भी बिल्कुल होगा, और वो होने के बाद वहाँ पे भी प्रोटेस्ट होगा, उसका भी प्रचार हो जाएगा, और उसके बाद दिल्ली में भी मीटिंग होगी जिसमें हम मैं भी उपस्थित रहूँगा और हमारे सब नेतागण उपस्थित रहेंगे। तो मोर्चार्थ लगा देंगे और आप सब लोग, हम सब लोग मिलकर इसको सक्सेसफुल करेंगे। ये हमारे आंदोलन का क्रेसेंडो है। अगर वो दिवाली के पहले कुछ देना चाहते हैं तो हमारा असर अगर अच्छा हुआ तो कुछ अच्छा मिलने की संभावना है। इसलिए मैं आप सभी को प्रार्थना करता हूँ कि आइए हम सब मिलके इस आंदोलन को सफलतम बनाएं। इतना ही कहना चाहता हूँ और आप सबको बहुत बहुत धन्यवाद। आपका जो जज्बा है हमारा पूरी संगठन का वो बहुत ही प्रेज़वर्दी है, बहुत ही उत्साहकारक है, और बहुत ही उससे हम सबका उत्साह बढ़ा है। और अभी ये हमारा फाइनल एक अटैक है जो हम करने जा रहे हैं, और बहुत बढ़िया तरीके से इसको करेंगे, इसको अच्छा अंजाम देंगे। हमारे सभी नेतागणों को बहुत बहुत शुभकामनाएं और बहुत बहुत धन्यवाद। ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ఓ చందాదారులకు త్వరలో శుభవార్త రానుంది. కనీస పింఛను పెంపు కోసం 11 ఏళ్లుగా చూస్తున్న ఎదురుచూపులకు తెరపడనుంది. ఈ పింఛను పెంపుపై ఈపీఎఫ్ఓ ఓ కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఇస్తున్న కనీస పింఛను మొత్తాన్ని గణనీయంగా పెంచేందుకు కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం ఉద్యోగుల పింఛను పథకం ఈపీఎస్ 95 కింద నెలకు 1000 రూపాయలు కనీస పింఛను అందుతోంది. 2014లో నిర్ణయించిన ఈ మొత్తంలో ఇప్పటి వరకు ఎలాంటి మార్పు లేదు. అయితే తాజాగా ఈ కనీస పింఛన్ను 2500కు పెంచేందుకు ఈపీఎఫ్ఓ సుముఖంగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు ఉద్యోగ సంఘాలు మాత్రం పింఛన్ను నెలకు 7500కు పెంచాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ నెలలో జరగనున్న ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశంలో ఈ అంశం ప్రధాన ఎజెండాగా చర్చకు రానుంది. పింఛను పెంపుతో పాటు సంస్థ సేవలను డిజిటలైజ్ చేసే ఈపీఎఫ్ఓ 3.0 విధానం, ఇతర పరిపాలనా సంస్కరణలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. సమావేశంలో పింఛను పెంపునకు బోర్డు ఆమోదం తెలిపితే తుది నిర్ణయం కోసం ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుంది. కేంద్రం ఆమోదముద్ర వేసిన తర్వాతే కొత్త పింఛను అమల్లోకి వస్తుంది. కాగా కనీసం 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేసి 58 ఏళ్లు నిండిన ఉద్యోగులు ఈపీఎస్ 95 కింద పింఛను పొందేందుకు అర్హులన్న విషయం తెలిసిందే. అసలు ఈ సిబిటి మీటింగ్లో ఎజెండాలో ఈపీఎస్ మినిమం పెన్షన్ పెంపుదల ఉందా లేక లేదా అన్న విషయం రహస్యంగా ఉంచుతున్నారు. ఒకవేళ ఉంటే మినిమం పెన్షన్ 7500 ఉందా, లేక రూపాయలు 3000 రూపాయలు, లేదా 5000 రూపాయలు, లేదా 7000 రూపాయలుగా ఉన్నాయా, ఎంత పెంచబోతున్నారు? ఎన్ఏసి అడిగినట్లు ప్రస్తుతం ఈపీఎఫ్ ఇస్తున్న పెన్షన్కు ప్యారిటీగా పెంచుతున్నారా అన్న వివరాలు కూడా బయటికి తెలియపరచడం లేదు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ గారు కూడా ఇప్పటివరకు ఎన్ఏసి నాయకులతో ఫైనల్ చర్చలు కూడా జరపలేదు. అందువలన కేంద్ర ప్రభుత్వం అన్ని విషయాలు బయటికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నది.
ఈ సిబిటి మీటింగ్లోనైనా కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ గారు గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారా? దీపావళి కానుకగా ఈపీఎస్ 95 పెన్షన్లకు ఇస్తారా లేదా అన్నది అతి త్వరలో తేలనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ఈ ఒక మంచి వార్త కోసం దేశవ్యాప్త ఈపీఎస్ పెన్షన్లందరూ ఎదురు చూస్తున్నారు. లెట్ us hope for the best. మరి యొక్క కొత్త సమాచార వీడియోతో మీ ముందుకు వస్తాను.